వందలేళ్ల చరిత్ర, వేల కోట్ల సంపద. కానీ ఇదంతా మటాష్ అవ్వడానికి యుద్ధాలక్కర్లేదు. ఒకే ఒక్క నమ్మక ద్రోహి ఉంటే చాలు. 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం. ఒకవైపు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా, ఇంకొక వైపు రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో బ్రిటిష్ ఆర్మీ. నిజానికి నవాబ్ సైన్యం ముందు బ్రిటిష్ వాళ్ళు చిన్నపిల్లల లాంటి వాళ్ళు. సిరాజ్ దగ్గర 50,000 మంది సైన్యం ఉంటే బ్రిటిష్ దగ్గర ఉంది కేవలం 3,000 మంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నవాబ్ సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ మీర్ జాఫర్. ఈయనకి నవాబ్ అవ్వాలని తెగ ఆశ. బ్రిటిష్ వాళ్ళు వచ్చి సిరాజ్ ని ముంచి నిన్ను నవాబ్ని చేస్తామనగానే మీర్ జాఫర్ యుద్ధం మధ్యలో తన 15,000 మంది సైన్యాన్ని కదలకుండా విగ్రహాల్లా నిలబెట్టేశాడు. వాన పడుతుంటే గన్ పౌడర్ తడిసిపోతుంది. కానీ మనోడు మాత్రం గమ్మున కూర్చున్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఈజీగా గెలిచేశారు. సిరాజ్ ప్రాణాలు పోయాయి. మీర్ జాఫర్ ని నవాబ్ని చేశారు. కానీ వాడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఒక కీలుబొమ్మ మాత్రమే. వాడు వెన్నుపోటు పొడిచింది ఒక రాజుకి కాదు, మొత్తం దేశానికి. అక్కడే మన బానిసత్వం మొదలైంది. బయట శత్రువుల కంటే ఇంట్లో ఉండే దోహులే డేంజర్ అని. మీర్ జాఫర్ యొక్క ఆశ మనల్ని 200 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా మార్చేసింది. నమ్మకం అనేది ఎంత విలువైందో అర్థమైందా? లేదంటే మళ్ళీ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.